అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను తెలంగాణ మరియు ఏపీ సర్కిల్స్లో ఉన్నటువంటి మన పోస్టల్ సర్కిల్స్లో ఉన్నటువంటి అందరికీ కూడా నేను చిరపరిచితుడినేనండి. అటు జీడీఎస్కి కానివ్వండి, డిపార్ట్మెంటల్ ఆఫీషియల్స్కి కానివ్వండి, ఇంకా కొంతమంది ఆఫీసర్స్ నాకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను చిరపరిచితుడినే. ఏదైతే మనం ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ మెటీరియల్ ఇవ్వడం ద్వారా అందరికీ నేను చిరపరిచితుడినే. ఎంతోమంది మన ఇన్స్టిట్యూట్కి వచ్చి సక్సెస్ అయినటువంటి వాళ్ళు పిఏలుగా, పోస్ట్మెన్లుగా, ఎంటీఎస్లుగా పనిచేస్తున్నారనేటటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందండి. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనకు ఏదైతే పోస్ట్మెన్ ఎంటీఎస్ ఎగ్జామ్ ఉందో, షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ 25th August 2024 ఉందో, దానికి సంబంధించిన నోటిఫికేషన్ 2 సర్కిల్లోనూ వచ్చేసిందండి. ఏదైతే ఢిల్లీ సర్కిల్తో లింక్ ఉందేమో, ఆ సెలెక్షన్ అయిన తర్వాతనే ఇస్తారేమో, ఈ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తారేమో అన్నటువంటి విషయాలన్నిటి కూడా తెరపడిందండి. ఆ సెలెక్షన్ కావచ్చు, టైం పట్టచ్చు, దాన్ని మనం ఇప్పుడే ఏది నిర్ణయించలేమండి. బట్ యథావిధిగా ఎగ్జామ్ షెడ్యూల్ అయితే వచ్చేసిందండి. ఈసారి పోస్ట్మెన్, మెయిల్ గార్డ్ అండ్ ఎంటీఎస్ ఎగ్జామ్ 2 కూడా ఒకటే రోజున జరుగుతాయి. ఆ విషయం మీ అందరికీ తెలుసు. 25th August 2024 అండి. దీనికి సంబంధించి పోస్ట్మెన్, మెయిల్ గార్డుకు ఈ ఒక్క సంవత్సరానికి 5 సంవత్సరాలు కాకుండా 4 సంవత్సరాల సర్వీస్ ఉంటే చాలు, జీడీఎస్లు అందరూ కూడా పోస్ట్మెన్, మెయిల్ గార్డ్ పరీక్షకు అపేర్ కావచ్చు. అదేవిధంగా ఎంటీఎస్లో 2 years సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా ఎంటీఎస్ ఎగ్జామ్కి అపేర్ కావచ్చు. 3 years ఉన్నది 2 yearsకి తగ్గించారు ఈ ఒక్క సంవత్సరానికి. ఎప్పుడైతే దీనికి క్రైటీరియా ఏదంటే 1/1/2024కు 4 సంవత్సరాలు ఉండాలి, 1/1/2024కు 2 సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళంతా కూడా ఇటు పోస్ట్మెన్, మెయిల్ గార్డుకి కానీ అటు ఎంటీఎస్ కానీ రాయడానికి జీడీఎస్ వాళ్ళందరూ కూడా అర్హులేనండి. అదేవిధంగా ఎంటీఎస్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా 2 సంవత్సరాల సర్వీసు 1/1/2024 ఉంటే వాళ్ళు కూడా రాయొచ్చు అనేది కూడా మెన్షన్ చేశారు అనేది తెలిసిందండి. అయితే ఈ అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి మీరు ఆగస్టు 6వ తారీఖు వరకు సమయం ఇవ్వడం జరిగిందండి. 6th August 2024 వరకు. ఎగ్జామ్ ఏమో 25th August 2024న జరుగుతుందండి. ఈ ఎగ్జామినేషన్ సంబంధించి 2 సర్కిల్స్లోనూ నోటిఫికేషన్లో వేకెన్సీ పొజిషన్ ఇవ్వలేదండి. త్వరలోనే ఇస్తారండి. నాకు తెలిసి అయితే ఎగ్జామ్ కంటే మీకు లాస్ట్ డేట్ కంటే ముందే కూడా ఇవ్వవచ్చండి. కాబట్టి ఎక్స్పెక్ట్ చేయవచ్చు వేకెన్సీస్. తర్వాత మనకు దీనికి సంబంధించి పోస్ట్మెన్, మెయిల్ గార్డ్ అండ్ ఎంటీఎస్ 2 కూడా వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ మనం పరిశీలిస్తే 2 కూడా సర్కిల్ లెవెల్ ఎగ్జామ్స్ అండి. పోస్ట్మెన్, మెయిల్ గార్డ్ గురించి గతంలో ఎంటీఎస్ గురించి కూడా వచ్చిందండి. కాకపోతే ఎంటీఎస్ కొద్దిగా డౌట్ ఉండింది, కానీ ఇప్పుడు నోటిఫికేషన్ చూశాక 2 కూడా సర్కిల్ లెవెల్లోనే నిర్వహిస్తారండి. అంటే మెరిట్ మీకు తీయడం అంతా కూడా సర్కిల్ లెవెల్లో, అలాట్మెంట్ మీకు వచ్చిన మెరిట్ను బట్టి ఉంటుందండి. ఇదొక విషయం. తర్వాత మీరు దీనికి సంబంధించి పోస్ట్మెన్, మెయిల్ గార్డుకు సిలబస్, ఎంటీఎస్ సిలబస్ అందరికీ తెలిసిందేనండి. ఎంటీఎస్ పేపర్ 1 ఏదైతే ఉంటుందో అదే పోస్ట్మెన్, మెయిల్ గార్డు వాళ్ళు కూడా రాయాలి. అలాగే పోస్ట్మెన్, మెయిల్ గార్డు వాళ్ళకి ఇంకొక పరీక్ష పేపర్ 2 ఉంటుంది. అది కాకుండా రీజనల్ లాంగ్వేజ్ పేపర్ కేవలం పోస్ట్మెన్, మెయిల్ గార్డుకే ఉంది. ఎంటీఎస్ వాళ్ళు రాయాల్సిన అవసరం లేదండి. ఎంటీఎస్ వాళ్ళు పేపర్ 1 అది రాసేస్తే అక్కడికి ఎగ్జామ్ వాళ్ళది అయిపోతుంది. పోస్ట్మెన్, మెయిల్ గార్డు రాసే వాళ్ళు మాత్రం ఒక పేపర్ 1 రాయాలి, పేపర్ 2 రాయాలి, పేపర్ 3 అనేది రీజనల్ లాంగ్వేజ్ పేపర్ కూడా రాయాలండి. ఇందులో మీరు ఎన్ని మార్కులు మెరిట్ తెచ్చుకున్నా ఆ రీజనల్ లాంగ్వేజ్ పేపర్లో కన్నా క్వాలిఫై కాకపోతే మీ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తారండి. అక్కడికి మీ క్యాండిడేచర్ ఆగిపోతుంది. కాబట్టి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు తెలుగు సబ్జెక్టు గురించి కూడా కాస్త శ్రద్ధ పెట్టడం మంచిదండి. గతంలో చాలామంది దాంట్లో సక్సెస్ కాలేకపోయారు, అదొకటి. తర్వాత దీనికి సంబంధించి మనకు వాల్యూమ్స్ అంటే పిఓ గైడ్ పార్ట్ 1 ఉంటుందండి, వాల్యూమ్ 5 ఉంటుంది, అలాగే వాల్యూమ్ 6 పార్ట్ 3 ఉంటుంది, వాల్యూమ్ 7 ఉంటుంది. తర్వాత మ్యాథ్స్, జీకే అంత కామన్ అండి, అందరికీ ఇచ్చేదే. అవే చాప్టర్స్ వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి దాంట్లో వచ్చి ఇలా మనకి ఇస్తారండి. దీనికి సంబంధించి మనం ఆన్లైన్ క్లాస్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి ఒక 1 week క్రితం. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి డౌట్ ఉందనుకునేటటువంటి వాళ్ళు జాయిన్ కావాలా వద్దనే సందిగ్ధంలో ఉన్న వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చేసింది కనుక ఈ సండే వరకు నేను మీకు అందరికి కూడా టైం ఇవ్వడం జరుగుతుందండి. ఇంకెవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఇప్పటికైనా నడుస్తున్నటువంటి క్లాస్లో, ఆన్లైన్ క్లాస్లో జాయిన్ కావచ్చండి. వాళ్లకు ఇదివరకే చెప్పినటువంటి సిలబస్ను హాలిడేస్ అట్లా వచ్చినప్పుడు రిపీట్ చేసేసి దాన్ని అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు క్లాస్ రెగ్యులర్గా
వినడానికి అవకాశం ఉంటుందండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరున్నా నాకు ఫోన్ చేయొచ్చండి. ఏదైతే మనం తర్వాత మరొక వీడియో చేస్తానండి. అందులో మీరు అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలి, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలనేది డీటెయిల్గా ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తానండి. అప్పుడు కలుద్దాం. మీరు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తానండి. నా నంబర్స్ మీ అందరికీ తెలుసు. 83-411-68125, ఇంకొక నంబర్ 9640298673 అండి. ధన్యవాదాలు.